మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్. ఆల్ న్యూస్ వన్ ప్లేస్, పర్ఫెక్ట్ న్యూస్. వార్ వన్ సైడ్, వైసీపీ విజయం తథ్యం. కేకే రాజు. ఉత్తర నియోజకవర్గం ఓటర్లకు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపిన కేకే రాజు. సోమవారం జరిగిన ఎన్నికల్లో ఎండను సైతం లెక్క చేయకుండా ఓటును వినియోగించుకుని వైసీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన విశాఖ ఉత్తర నియోజకవర్గం ఓటర్లకు, పార్టీ కోసం పనిచేసిన పార్టీ నేతలకు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కేకే రాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశమై ఎన్నికల ప్రక్రియపై చర్చించారు. వార్డుల వారీగా పోలైన ఓట్ల వివరాలు, వారిలో మన పార్టీకి ఉన్న ఆదరణపై పార్టీ శ్రేణులతో చర్చించారు. ఈ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మన జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా కేకే రాజు తెలియజేశారు. చాలా ఓపికగా ఈరోజు ఓటర్ను వినియోగించుకుంటున్నారు. ఇది శుభపరిణామం, ఎందుకంటే ప్రాథమిక హక్కు రాజ్యం కల్పించింది. తప్పకుండా ఈరోజు ఒక పాజిటివ్ వైబ్రేషన్తో 100% కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్తో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధికి ఈరోజు ప్రతిపక్షాలు ఎన్ని దుష్ప్రచారాలు చేసిన, ఎన్నో విష ప్రచారాలు చేసిన, ఎన్నో తప్పుడు కథనాలు రాసిన, ఎన్ని తప్పుడు రాతలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసినా, మంచిని చెడుగా పందిని నందిగా చూపించే ప్రయత్నం చేసినా, ఈరోజు ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోయిన దానికి ఈరోజు జరిగిన పోలింగ్ అయిన నిదర్శనం. ముఖ్యంగా మా నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో చేసిన సంక్షేమం, ముఖ్యంగా 2004 మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్, ఇన్ఆర్బిట్ మాల్ లాంటి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చిన విధానానికి ఎక్కడ చూసినా ఈరోజు 75%, ఎక్కడ చూసినా 70% అబౌవ్ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడ్డారు. ఈరోజు ప్రత్యర్థులకి మాకు కూడా తేడాను గమనించారు. తప్పకుండా ప్రజలు 100% కూడా 70% ఓట్లతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటుంది. ఇంకా కూడా క్యూ లైన్లు ఉన్నారు నాకు తెలిసి, ఎందుకంటే 6 గంటల వరకు రూల్ పొజిషన్ ప్రకారం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వాళ్ళు అలౌ చేస్తారు. కాబట్టి నాకు తెలిసి తప్పకుండా 10:30-11 గంటల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కపరాడ, రామేశ్వరి ప్రాంతాల్లో పోలింగ్ జరిగే అవకాశం చాలా